హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షగ్యానిన్ సార్. వీళ్ళకి ఆర్చి కూడా డబ్ల్యూపీవీసీ సార్. డబ్ల్యూపీవీసీ మనకి వుడ్ జాయ కావాలని అడిగారు సార్. వుడ్ జాతో చేయడం జరిగింది సార్. ఓన్లీ ప్యానలింగ్ చేసాం సార్. దీనికి సేమ్ మన టేక్ వుడ్ జాయ కావాలని చెప్పేసి అడిగారు సార్. ఇదంతా డీకో పెయింట్లో చేసింది సార్. అంతా డబ్ల్యూపీవీసీ అండి. చాలామందికి వీడియోలో డబ్ల్యూపీవీసీ ఎందుకు చెప్తున్నానంటే సార్, సేమ్ వర్క్ ప్లైవుడ్లో కూడా చేయగలుగుతాం. డబ్ల్యూపీవీసీ అయితే డీకో పెయింట్ వస్తుంది సార్. అందుకోసం ఇది డబ్ల్యూపీవీసీ, దీని మీద డీకో పెయింట్ అని చెప్పడం జరుగుతుంది సార్. ప్లైవుడ్ వర్క్ అయితే ప్లైవుడ్ వర్క్ అని చెప్తాను సార్. ఎందుకంటే చూసే కస్టమర్స్కి ఏ వర్క్ చేస్తున్నారు, దేనివల్ల ఏం లాభం ఉందని తెలియడానికి. డబ్ల్యూపీవీసీ ఏంటంటే డబ్ల్యూపీవీసీ అనేది చదలు పట్టదు సార్. చదలు పట్టకుండా ఉండడానికే డబ్ల్యూపీవీసీ సార్. అంటే అందరికీ ఐడియా ఉంటుందా లేదా అని చెప్పేసి కాదు సార్. ఈ డబ్ల్యూపీవీసీ అనేది మనకి లైఫ్. ఈ ప్లైవుడ్ వర్క్ ఏంటంటే ఏరియాని బట్టి చదలు ఉందనుకోండి ప్రాబ్లం అవుతుంది సార్. అది చాలామందికి చెప్పడం కూడా జరుగుతుంది. కావాలనుకున్న వాళ్ళే డబ్ల్యూపీవీసీ చేయించుకుంటున్నారు సార్. వద్దనుకున్న వాళ్ళు అయితే మనకి ప్లైవుడ్ వర్క్ చేయండి అంటున్నారు సార్. నేను ప్లైవుడ్ వర్క్ చేస్తాను సార్, డబ్ల్యూపీవీసీ చేస్తాను సార్. వర్క్లో రెండు చేస్తాను సార్. ఏ వర్క్ అయినా కూడా మనం ఆల్మోస్ట్ చేస్తున్నాం కాబట్టి నేను ప్రతి వీడియోలో నేను అన్ని వర్కులు చేస్తాను సార్ అని చెప్పడం జరుగుతుంది సార్. టీవీ యూనిట్ సార్. ఇది టీవీది అంటే వాళ్ళు చిన్న బాక్స్ మాత్రమే అడిగారు సార్. ఈ ఇంతవరకు సార్ నాకు బ్యాక్ సైడ్ ప్యానలింగ్ వద్దన్నారండి. వాళ్ళు ఎట్లా చెప్పారో ఆ విధంగా చేయడం జరిగింది సార్. ఇది వచ్చేటప్పటికి ఓపెన్ డోర్ సార్. ఇది ఓపెన్ డోర్ సార్. ఇంతవరకు సార్ ఉన్నారు. చాలామంది డ్రావర్స్ పెట్టుకుంటారు. వీళ్ళు డ్రావర్ వద్దండి, మాకు ఓపెన్ డోర్ కావాలని అడిగారు. అట్లా చేయడం జరిగింది సార్. ఇదంతా బాక్స్ వర్క్ సార్. ఇందులో బాక్స్ వర్క్ ఉంది, ఫ్రేమ్ వర్క్ ఉంది. ఇందులో బాక్స్ వర్క్ కూడా ఉంది, ఫ్రేమ్ వర్క్ కూడా ఉంది సార్. అంటే బాక్స్ వర్క్ అయితే సిమెంట్ సెల్ఫ్లు లేకపోతే బాక్స్ వర్క్ సార్. అదే ఫ్రేమ్ వర్క్ అనుకోండి, సిమెంట్ సెల్ఫ్లు ఉంటే అది ఫ్రేమ్ వర్క్ అంటారు సార్. ఈ పార్టీషన్ కూడా హాల్లో చేయడం జరిగింది సార్. వీళ్ళు ఈ డిజైన్ కావాలని అడిగారు. మేము చాలా మోడల్స్ చూపించాం సార్. మేము చూపించిన మోడల్లో ఈ డిజైన్ బాగుందని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నారు సార్. ఇది ఓపెన్ హాల్ సార్. ఓపెన్ కిచెన్ కాబట్టి వీళ్ళకి పార్టీషన్ సింపుల్గా చేయడం జరిగింది సార్. అంటే చాలామంది గ్లాసెస్ అట్లా పెట్టుకుంటారు. వీళ్ళు ఓన్లీ ఆర్చికి వచ్చేటప్పటికి మాకు ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుండాలండి అని అడిగారు సార్. అందుకోసం వీళ్ళకి ఇట్లా చిన్నగా మరి ఎక్కువగా లేకుండా పార్టీషను మీడియంగా చేసి చేయడం జరిగింది సార్. చుట్టూ ఒక ఫీట్ పెట్టేసి ఆర్చ్ చేసి ఆర్చ్ నుంచి ఇట్లా పార్టీషన్ చేసాం సార్. ఈ పార్టీషన్లో వచ్చేటప్పటికి 2 డోర్లు వచ్చింది సార్. బాక్స్ చేసేసి అది 7 ఫీట్ ఉంది సార్. ఇదంతా డీకో పెయింటే సార్. ఇది బాక్స్ వర్క్ సార్. లేదు, వాళ్ళు మనకి బాక్స్ కావాలని అడిగారు సార్. దాన్ని ఇట్లా బాక్స్ తయారు చేసేసి ఇట్లా సెల్ఫ్లు పెట్టేసి చేయటం జరిగింది సార్. లైన్స్ పెట్టామండి. ఈ లైన్స్ ఏంటంటే ఫస్ట్ ప్లెయిన్ గ్లాస్ కావాలని అడిగారండి. ప్లెయిన్ గ్లాస్ అంత లుక్ ఉండదండి. లైన్స్ అయితే మనకి మంచిగా లుక్ వస్తుంది, చూస్తానికి చక్కగా ఉంటుందండి అని చెప్పాను. ఆ ప్లెయిన్ గ్లాస్ అనుకున్నది కూడా మళ్ళీ వద్దనుకున్నారు. దీంట్లో సెల్ఫ్లు కావాలని ఈ విధంగా సెల్ఫ్లు చేయడం జరిగింది మేడం. అంటే మన హాల్లో ఎంతైతే పెడితే బాగుంటుంది అనేది దాన్ని ప్లాన్ చేసి చేయాలి. కొంతమంది హెవీగా పెట్టించుకుంటారు, అంత లుక్ ఉండదు. కొంతమంది సింపుల్గా పెడతారు, మంచి అట్రాక్ట్ వస్తుంది. ఇది